ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. బంగారం ధరలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో నిపుణులు కీలక అంచనా వేశారు. రష్యా తీసుకునే ఓ నిర్ణయం భారత్లో బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు కారణమవుతుందని తెలిపారు. రష్యా కనుక అమెరికా డాలర్లలో వాణిజ్యాన్ని పునః ప్రారంభిస్తే భారత్లో తులం బంగారం విలువ లక్షలోపు దిగి వస్తుందని అంచనా వేశారు. పొత్తడిని ఇష్టపడే వారి కోసం నిపుణులు కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్లో ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,50,000 పైగా ఉండగా ఇది ₹1,00,000 లోపునకు రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర $5,000 వద్ద కదలాడుతుండగా $3,000లకు దిగిరావచ్చని పేర్కొన్నారు. రష్యా కనుక అమెరికా డాలర్లలో వాణిజ్యాన్ని పునః ప్రారంభించినప్పుడే ఇది జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా దేశంలో గత ఏడాది బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైగా పెరిగింది. గత నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,80,000కు మించి గరిష్ట స్థాయిని తాకినా ప్రస్తుతం 1,59,000 వద్ద ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్సు బంగారం ధర $5,600లకు పైగా వెళ్లినా మళ్లీ ఇప్పుడు $5,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో సురక్షితమని భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులు వెల్లువెత్తుతూ ఉండటమే ధరల వృద్ధికి కారణం. ఆ రెండు దేశాల మధ్య శాంతి చేకూర్చాలని, వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన సంప్రదింపులు జరిపారు. రష్యా చమురు కొనకుండా భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించడంతో రష్యా కూడా దారికి వస్తున్న సూచనలు ఉన్నాయి. అమెరికాతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు, అమెరికా డాలర్లలో వాణిజ్యం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తా ఏజెన్సీ బ్లూంబర్గ్ తెలిపింది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీలు తేవాలన్న బ్రిక్స్ దేశాల సన్నాహాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. రష్యా కనుక అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లను డాలర్లలో నిర్వహిస్తే అమెరికా కరెన్సీకి ఊపొస్తుంది. పసిడిపై పెట్టుబడులు మళ్లీ డాలర్కు చేరతాయి. అప్పుడు కేంద్ర బ్యాంకులు బంగారం కొనను ఆపేస్తాయి. ఇది పసిడి ధరలు తగ్గేందుకు కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయని అంచనాలున్నాయి. బ్రిక్స్ దేశాలతో అనుబంధం ఉన్న దేశాల నుంచే అంతర్జాతీయ పసిడి ఉత్పత్తిలో 50% వాటా ఉంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నా అతి తక్కువగా మాత్రమే విక్రయిస్తున్నాయి. ధరలు పెరిగేందుకు ఇదీ కారణమైంది. ఇప్పుడు మళ్లీ డాలర్కు మద్దతు పెరిగితే అమెరికా బాండ్లకు గిరాకీ వస్తుంది. బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించడం ప్రారంభిస్తే ఔన్సు ధర 2027 ఆఖరుకు $3,000లకు దిగిరావచ్చని సెబీ నమోదిత మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90,000 నుంచి 1,00,000 మధ్యలో స్థిరపడొచ్చని అంచనా వేస్తున్నారు.